హలో అండి, ఇది వచ్చేసి సిర్రాకు కూర అన్నమాట. ఇంతకుముందు నేను సిర్రాకు తర్వాత మెంతాకు చాలా రకాల కూరలు పెట్టానండి. ఈ మధ్య ఒకటి పెట్టాను పెసరపప్పుతో. మామూలుగా మెంతాకు కానివ్వండి, సిర్రాకు కానివ్వండి, అదే ప్రాసెస్, ఇది సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇది వచ్చేసి మామూలుగా మైసూర్ కందిపప్పు అంటారు కదా, దాంతో చేశాను అన్నమాట. చాలా ఈజీ చేసుకోవడం. అలాగే ఇది ప్రతి దాంట్లోకి బాగుంటుందంటే రైస్లోకి బాగుంటుంది, అలాగే దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. ఇది ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఆకుకూరని శుభ్రంగా ఒలిచి కడిగి ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా ఒక 2 ఉల్లిపాయలు ఎత్తి సరిపోతాయి, తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది మైసూర్ కందిపప్పు అండి. ఇది లేకపోయినా మామూలుగా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది కూడా బాగుంటుంది. తర్వాత ఇది కాసేపు ముందుగా ఒక 1/2 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, కాస్త జీలకర్ర, అలాగే ఇదైతే సన్న మంట మీదనే పెట్టి చేసుకోవాలండి, లేదంటే ఇది వచ్చేసి తాళింపు దినుసులు మాడిపోతాయి అన్నమాట. తర్వాత మినప్పప్పు, వడపప్పు కూడా వేసేసాం కదా. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. అందులోనే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ టైంలో కాస్త కరివేపాకు, కొత్తిమీర వేయాలి. నేను మర్చిపోయాను అనమాట. వేయకపోయినా కూడా లాస్ట్లో కూడా చల్లుకోవచ్చండి కొత్తిమీర. తర్వాత ఆకుకూరలకి కరివేపాకు ఎక్కువ అవసరం పడదు, కొద్దిగా ఊరికే ఫ్లేవర్ కోసం అంతే. తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారం వేసుకోవాలి. తర్వాత ఇవి వేసిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా, మైసూర్ కందిపప్పు అంటారు దీన్ని, ఇది వేసుకోవాలి. ఇది కూడా కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చి తర్వాత ఇందులోనే మనం కడిగి ఉంచుకున్న ఆకుకూర వేసుకోవాలి. ఇది సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆకుకూర. నేను కట్ చేయలేదు, అందువల్ల ఆ విధంగా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంతేనండి. తర్వాత ఈ ఆకుకూర కూడా వేసి అందులోనే టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇది ఇలాగే కూడా తినేయచ్చండి, గట్టిగా కావాలనుకుంటే. లేదంటే కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.